తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అందులోనూ అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే మరీ వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ముందు 4 నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు సీఎం కేసీఆర్. అందులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమించగా, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతు బంధు కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్ గుప్తాను నియమించగా, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నిన్న బీఆర్ఎస్ కండువా కప్పుకున్న నందికంటి శ్రీధర్ కు పదవి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ చైర్మన్ పదవులతో అసంతృప్తులెవరైనా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, తాటికొండ రాజయ్యలను ఇద్దరిని సీఎం కేసీఆర్ సంతృప్తి పరిచినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అందులోనూ అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే మరీ వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ముందు 4 నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, ఎలక్షన్ సమీపిస్తున్న వేళ పూర్తిగా దృష్టి సారించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే ఓవైపు దాదాపు పూర్తిగా కేటీఆర్ పైనే వదిలేశారన్నట్టుగా దాదాపు మరి వరుస కథనాలు చూస్తున్నాం, వరుస ప్రయాణాలు, వరుస పర్యటనలు కేటీఆర్ చూస్తున్నాం. అయితే ఇన్నాళ్ళు టికెట్ ప్రకటించిన నాటి నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ అసంతృప్తి మాత్రం పెద్ద ఎత్తున పార్టీలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవైపు షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇప్పుడు పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధాలు దాదాపు ఆయన దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఆయన ఏ జిల్లా పర్యటిస్తున్నాడో ఆ జిల్లాలో దాదాపు ఇప్పుడు మనం గ్రహించవచ్చు. ఇప్పుడు దాదాపు ఆయన నిన్న మొన్న పర్యటించిన ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఎక్కువ మొత్తంలో ఒక్కొక్కటి వినిపిస్తుంది. ఏంటంటే తెలుస్తున్న అంటే ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉందో అక్కడక్కడే ముందు కేటీఆర్ పర్యటనిస్తున్నారు అని తెలుస్తుంది. మరి ఈ రకంగా అయితే ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఇంత పెద్ద పార్టీలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడి కూడా ఒక్క తారీఖు మీద తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలి. ఓవైపు సర్వేలు కూడా దాదాపు టీఆర్ఎస్ పార్టీకి తక్కువ సీట్లు చూపిస్తున్న నేపథ్యం, అందరికన్నా ముందే వీళ్ళు టికెట్ ప్రకటించడం, మరి ఇప్పుడు టికెట్ ప్రకటించిన దాన్ని పునరాలోచన చేసి మళ్ళీ విరమించుకొని కొత్త వారికి ఇస్తే మరి అదే ఇలా ఉంటది. మొత్తానికైతే అదంతా కాకుండా ఇప్పుడు పార్టీలో ఉన్న వారినే కాపాడుకోవాలి. ఎవరికైతే టికెట్ గెలిపించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి రాగాలన్నీ కూడా పూర్తిగా చెల్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తంగా కేటీఆర్ మాత్రం దీంట్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు చెప్పొచ్చు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా వేసిన పార్టీ కార్యక్రమాలతో పాటు రాజకీయ చిత్రతను కూడా పార్టీ అధినేత గమనిస్తూనే ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీలో అసంతృప్తి నేతలు బుజ్జగించే విధానాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. కొన్ని రాజకీయ మెలుకును కూడా కేసీఆర్ చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ కోణంలోనే దాదాపు ఇప్పుడు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి చూడొచ్చు. ముత్తిరెడ్డి యాదగిరికి ఆయన మరి టికెట్ నాదే అన్నట్టు దాదాపు రెబల్ గా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఆర్టీసీ చైర్మన్ గా నియమించారు. స్టేషన్ గన్పూర్ తాటికొండ రాజయ్య అయితే కడియంశ గారి పైన ఆయన కూడా దాదాపు ఎక్కువ అలిగి ఉన్న నేపథ్యం, మరి ఆయనకు వరిస్తే అక్కడ పార్టీ ఇబ్బందికరమైన ఉన్న నేపథ్యంలో మరి ఆయనకు రైతు బంధు కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్ గుప్తాను నియమించగా, ఎంబీసీ చైర్మన్ గా నిన్ననే బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో దాదాపు కాంగ్రెస్ లో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి నేపథ్యం మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఇక్కడ టికెట్ పోయి ఆశించినటువంటి నందికొండ శ్రీధర్ మరి ఇప్పుడు అక్కడ పార్టీలో చేరడం, మరి
ఆ మామూలు కార్యకర్తలా ఉండకుండా మరి ఆ పార్టీ కూడా గుర్తించాలని చెప్పవచ్చు. తనకు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా దాదాపు ఇచ్చిన నేపథ్యం. సో మొత్తానికి కూడా కనువ కప్పుకున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఇప్పటికీ పార్టీలో అలకలున్న నేపథ్యం వారు కావచ్చు, కొత్తగా పార్టీలో చేరుతున్నట్టు వారు కావచ్చు, అందరినీ కూడా కలగలుపుకొని ఇందులో ఒక రాజకీయ కోణం, పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీ మాత్రమే ఉందని మనం భావించాలి. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉంటుందో అక్కడక్కడ మాత్రం ఈ పోస్టులు మాత్రం మనం చూసుకోవచ్చు. మరోపక్క కేటీఆర్ పర్యటన కూడా అనుకోవచ్చు. దాదాపు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ మరి ఈ మేరకు ప్రభుత్వం అయితే ఇటు ఉప్పుల వెంకటేష్ గుప్తా కావచ్చు, నందికొండ శ్రీధర్ కావచ్చు, రాజయ్యకు అలాగే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి అయితే నామినేట్ పదవులు పూర్తిగా ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ భవిష్యత్తు కీలకంగా ఉన్నాయి. కానున్న నేపథ్యంలో పార్టీ నేతలను రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయం ఇలాంటి పదవులు మరి ఇంకెలా ఉంటాయి అన్నది అయితే దీంట్లో కూడా దాదాపు ఇప్పుడు గతంలో తాండూరులో మహేందర్ రెడ్డి కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా మరి ఆయనకు కూడా ఇటు సమాచార శాఖ మంత్రి గనుల శాఖ మంత్రి కూడా ఇచ్చిన నేపథ్యం. సో ఒక్కొక్కరిని కూడా బుద్ధగింపు చర్యలకు పాల్పడుతూ ఒక్కొక్కరు కూడా కార్పొరేషన్ చైర్మన్ పద్ధతులు ఏ అవకాశాలు అవకాశాలన్నీ ఇస్తూ మరి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో పార్టీలోనే ఉండండి, కొనసాగండి, ఇంకా మంచి అంటూ వైపు బుద్ధగిస్తూ దాదాపు అందరినీ కూడా కలుపుకొని పోయే పరిస్థితి పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.